అందరు బాగున్నారు కదా? అందరు సంతోషంగా హాలిడేస్ అందరు సంతోషంగా ఉన్నారు కదా? సంతోషము. అవకాశం ఇచ్చినటువంటి దేవునికి హృదయపూర్వక వందనములు. యోగ్యత లేనప్పటికీ, అర్హత లేనప్పటికీ దేవుడు తన కృపను బట్టి, కేవలం తన కృపను బట్టి మనకు అర్హతని ఇస్తాడు, అవునా, నిలబెడతాడు, నడిపిస్తాడు. కాబట్టి దేవునికి మనసారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. అవకాశం ఇచ్చినటువంటి ముగ్గురు పాస్టర్లు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియ సంగమా, కొన్ని విషయాలు కొద్ది మంది అయినప్పటికీ కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఇష్టపడదాం. ఈ యొక్క లోకంలో చూసినట్లయితే చాలా మటుకు చాలా ప్రసంగాలు మనం వింటూ ఉంటాము. మనుషులను ఆధారం చేసుకొని ఏది చేసినా అది కొద్ది రోజులు నడుస్తూ ఉంటుంది కదా. ఫస్ట్ గంభీరంగా కనబడ్డా ఎలా ఉన్నా అది కొన్ని రోజుల మట్టుకే ఉంటుంది. అదే దేవుణ్ణి ఆధారం చేసుకొని ఏదైనా చేస్తే అది స్థిరముగాను ఎప్పటిగాను నిలబడిపోతుంది కదా. ఇది మనకు బాగా తెలుసు. ఎందుకంటే సహాయం ఎక్కడి నుండి వచ్చునో యెహోవా నుండే కదా. ఎక్కడ చూడొద్దు అంటున్నాడు? కొండల వైపు నేను చూస్తే సహాయం రాదు కదా. మనుషులు కొంత మట్టుకు మనల్ని ఎంకరేజ్ చేస్తారు, కొంత మట్టుకు సపోర్ట్ చేస్తారు. కానీ పరిస్థితులు వచ్చినప్పుడు ఏమైపోతాయంటే మనుషులు తిరిగిపోతారు. కానీ దేవుడు మాత్రము తిరిగిపోతాడు. అవునా? ఆయన ఒక్కసారి మాట ఇచ్చిందంటే ఆ మాట నిలబెట్టుకునే దేవుడు. ఒక్కసారి మన చేయి పట్టుకున్నాడంటే ఆయన నడిపించే దేవుడు. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన అలవాటుని బట్టి, మన బలహీనతని బట్టి మనమే దేవుడి చేతిలో నుంచి మన చేయి తీసేసుకుంటాం. ఇది చాలాసార్లు జరుగుతుంది. అవునా? చాలాసార్లు జరుగుతుంది. దేవునికి ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకుందాం, దేవునికి ఉన్న గొప్ప లక్షణం ఏంటి అంటే ఆయన ఎప్పుడు ఎవరిని బలవంతం చేయడు. ఎవరి మీద బలవంతంగా ఏది కూడా రుద్దడు, బలవంతం చేయడు. అవునా? కానీ ఆయన ఏం చేస్తాడంటే ప్రోత్సహిస్తాడు. అవునా? నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆ ఫ్రీడంలో ఆయన మాట మెల్లనైన స్వరం మనకు వినబడుతుంది. ఆ మాటను వినబడ్డప్పుడు దాన్ని గ్రహించి దాని ప్రకారం నడుస్తామా, దేవుడు సహాయం చేస్తాడు. ఒకవేళ నడవలేమా, దేవుడు కామైపోతాడు. ఇది ఇప్పటికీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏదైనా తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనలో ఇది మనం చేయొద్దు కదా అనే మాట మనకు వస్తుంది. అవునా? అప్పుడు మనం దేవుడి స్వరం కరెక్టే కదా, ఇది తప్పు కదా, నేను చేయొద్దు కదా అనుకొని వెనక్కి తిరిగినాం అనుకోండి, దేవుడు మనల్ని బలపరుస్తాడు. లేదు చేయడానికి ముందుకు వెళ్ళినాం అనుకోండి, దేవుడు బలవంతంగా ఆపడు, ఆయన కామైపోతాడు. ఇది ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకుందాం. అదేవిధంగా మనము ఒక స్టోరీని చూద్దాం, ఒక అధ్యాయాన్ని గమనిద్దాం. బైబిల్ స్టడీ కాబట్టి మనం స్టడీ చేద్దాం ఒక అధ్యాయాన్ని. అవునా? ఆ అధ్యాయం గురించి చెప్పాలంటే ఆ గ్రంథం అంతా చెప్పాలి. అవునా? అందులో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అవునా? వారిద్దరిని దేవుడు సేవ నిమిత్తమై, ఆయన పని నిమిత్తమై ఇద్దరిని పిలిచాడు. ఇద్దరిని వాడుకున్నాడు, ఇద్దరిని నడిపించాడు. అవునా? ఇద్దరు నడిచారు, ఆయన అద్భుతాలు చూశారు, ఆయనతో ప్రయాణం చేశారు. అవునా? కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక ఆయన బలహీనమైపోయాడు విశ్వాసంలో, ఒక ఆయన బలంగా నిలబడిపోయాడు. కానీ తర్వాత దినాల్లో మళ్ళీ చూస్తామంటే, తర్వాత అది గడిచిపోయిన దినాల్లో మనం చూస్తామంటే ఇద్దరిని దేవుడు బలంగానే వాడుకున్నాడు. అవునా? బైబిల్లో ఉన్న మనకు ప్రతి ప్యాసేజ్ కానీ, ప్రతి వచనం కానీ, ప్రతి అధ్యాయం కానీ, ప్రతి బుక్ కానీ మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అవునా? ఒక సందర్భము మనకు ఒక పాఠాన్ని, ఒక నడవడికను, అవునా, అందులో ఉన్న మనకు కనబడుతున్న మన పితరులందరినీ గుర్తు చేస్తూ వాళ్ళలో ఉన్న విశ్వాసము, వాళ్ళలో ఉన్న బలహీనతలు రెండు రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి రెండు? విశ్వాసాన్ని చూసి మనం పెంపొందించుకోవాలి, విశ్వాసంలో బలపడాలి, దేవుణ్ణి ఎలా హత్తుకొని జీవించాలో నేర్చుకోవాలి. బలహీనమైన స్థితిని చూసి జీవితంలో మనం ఇలా బలహీనమైన స్థితిలు వస్తాయి, వచ్చేసినాయచ్చు, వస్తాయచ్చు, రాబోతున్నాయచ్చు. అవునా? అసలు పరిస్థితుల్లో మనము ఆ భక్తుడి వలె, ఆ మనిషి వలె, అవునా, అలా బలహీన పడకుండా మనం బలంగా
జీవించాలి. అందుకే విశ్వాసంలో బలపడడానికి, విశ్వాసంలో ఇంకాను బలంగా బలహీనుని చూసి బలం పొందుకొని జీవించడానికి మనకు చాలా స్టోరీ, చాలా మంది జీవిత చరిత్రలు మనకు రాయబడ్డాయి. ఇది మనకు అందరికీ తెలుసు. అవునా? ఇప్పుడు నేను చెప్పబోయేది, ఇద్దరు వ్యక్తులు దేవుడితో నడిచారు. అవునా? దేవుడు పిలుచుకున్నాడు, వారికి ఒక పని అప్పచెప్పాడు. అవునా? ఒక సందర్భంలో చాలా మంచిగా నడిచారు, ఒక సందర్భంలో ఒకైనా బలహీనమైపోయాడు, ఒకైనా బలంగా ఉన్నాడు. ఒకైనా బలహీనమైపోయిన ఆయన నుంచి మనం ఏం నేర్చుకుంటాం? బలంగా ఉన్న ఆయన గురించి మనం ఏం నేర్చుకుంటాం? అవునా? మన జీవితాల్లో కూడా ఈ రెండు సందర్భాలు కంపల్సరీ ఉంటాయి. మనం బలహీనంగా అయ్యే సందర్భాలు ఉంటాయి, బలంగా ఉండే సందర్భాలు కూడా ఉంటాయి. అవునా? దేవుడితో నడుస్తున్న ఇద్దరు విశ్వాసులే. మొదటిగా ఇద్దరు విశ్వాసులే. వాళ్ళు ఎవరో మీకు ఇప్పటికీ అర్థమైపోయాడు. ఎవరు అనుకుంటారు? యా, థ్యాంక్ యూ. మోసే ఆరంభం గురించి నేను ఈ సందర్భాన్ని గురించి మీకు గుర్తు చేద్దాం అనుకుంటా ఉన్నాను. ఒకసారి మనం చూసినట్టయితే నిర్గమకాండం కదా, నిర్గమకాండంకు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 40 అధ్యాయాలు. అవునా? 40 అధ్యాయాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను కొంచెం రాశాను. ఆ విధంగా ఒక్కసారి మనం నేను చెప్పడానికి ఇష్టపడతా ఉంటాను. 1 నుంచి 5 వచనాలు. అవునా? ఇశ్రాయేలు జనాంగము బానిసత్వంలో ఉండి వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక ఆయనను సిద్ధపరిచాడు, ఆయనకు తోడుగా ఇంకొక ఆయనను కూడా జతపరిచి ఇద్దరిని కూడా పంపించాడు. అవునా? తన ప్రజల్ని తీసుకురావడానికి. ఇది 1 నుండి 5వ అధ్యాయం వరకు ఉంటుంది. 5వ అధ్యాయం చివరిలో అక్కడికి వెళ్ళి నా ప్రజల్ని, దేవుడి ప్రజల్ని పంపించు, దేవుడి కొరకు పండగ చేయాలి అని అన్నప్పుడు, నేను జనరల్గా చెప్తున్నాను అర్థమయ్యేది అన్నప్పుడు, యెహోవా ఎవడు, యెహోవా నాకు తెలియదు అని ఫరో అన్న మాటను బట్టి దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేనెవరో ఫరోకు చూపెట్టాలని చెప్పి. అదే 6వ అధ్యాయం నుంచి ఎక్కడి వరకు అంటే 14వ అధ్యాయం వరకు. అవునా? అక్కడ దేవుడు యుద్ధం చేస్తాడు. మొదటిది నేనేమంటున్నానంటే, నేను ఆలోచన చేస్తే మొదటిది దేవుడు సిద్ధం చేశాడు. ఒక హీరోని, ఒక సైడ్ హీరోనిచ్చి ఇద్దరిని సిద్ధం చేశాడు కదా, సిద్ధం చేసి పంపించాడు. 2వ పారాగ్రాఫ్లో 6 నుంచి 14 వరకు మనం చూస్తే దేవుడే యుద్ధం చేశాడు. ఎందుకంటే మనుషులు యుద్ధం చేస్తే కత్తులు కథలు అన్ని వాడాలి, కానీ దేవుడు యుద్ధం చేస్తే ప్రకృతిని వాడతాడు కదా. అక్కడ అదే దేవుడు యుద్ధం చేసి ఏం చేసిండు అని అంటే, యుద్ధం చేసి ఆ రాజుని కూడా అంతమొందించాడు. అవునా? అదే మనకు 6 నుంచి 14 వరకు అధ్యాయం వరకు కనబడుతుంది. 15వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు వారి ప్రయాణం. అవునా? మొదటిని సిద్ధపరిచాడు, సెకండ్ది యుద్ధం చేశాడు, వారిని ప్రయాణములో కొనసాగిస్తాడు. ఆ ప్రయాణంలో ఆయన ఏం చేసిందంటే వారికి ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అంటే దేవుడు అంటే ఎవరు? వారిని సముద్రం దాటించిన తర్వాత వారికి మేఘ స్తంభమై, అగ్ని స్తంభమై, అవునా, వాటర్ ఇచ్చి, మన్నానిచ్చి, అవునా, ఈ అద్భుత కార్యాలన్నీ చేసి వాటికి దేవుడు ఏం చేసిందంటే ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను దేవుణ్ణి, నేను ఏదైనా చేయగలిగిన సమర్థుడను అని ప్రత్యక్షపరుచుకున్నాడు. అప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఏమనుకున్నారంటే, ఆహా, మా దేవుడు గొప్పవాడు, మమ్మల్ని నడిపిస్తున్నాడు, అవునా అని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే 15 నుంచి 19 అధ్యాయం వారి ప్రయాణము దేవుడి ప్రత్యక్షత, దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు వాళ్ళకు. అది చూసి చాలా సంతోషించారు. 20 నుంచి 24 వరకు, సరే నేను యుద్ధం చేశాను, నేను ఎవరో మీకు చెప్పాను కాబట్టి మీరు నన్ను అంగీకరించారు, నన్ను ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు మీకు మాకు కొన్ని కండిషన్లు, దేవుడికి ప్రజలకు కొన్ని కండిషన్స్. అవే 20వ అధ్యాయం నుంచి 24 వరకు ఆజ్ఞలు, ఒప్పందాలు. ఏమన్నాడు? మన ఇద్దరికి ఒక బంధం ఏర్పడ్డది కాబట్టి ఒక పని చేద్దాం. ఏం చేద్దాము? నేను కొన్ని కండిషన్లు పెట్టాను, దానికి మీరు ఒప్పుకోవాలి. అవునా? కండిషన్ల మీద మనం ముందుండాలంటే ఆజ్ఞలు ఇచ్చేశాడు. దొంగతనం చేయొద్దు, ఓకే అన్నాడు. అవునా? ఇంకొన్ని విగ్రహాలు పెట్టుకోవద్దు, ఓకే అన్నారు. ఇలా దేవుడు చెప్పిన దానికల్లా ఇశ్రాయేలు ఓకే ఓకే అని అగ్రిమెంట్ సంతకం అయిపోయింది. అవునా? ఆజ్ఞలు ఇచ్చేశాడు దేవుడు, అగ్రిమెంట్ కూడా వారితో అయిపోయింది. 25 నుంచి 35 వరకు దేవుడు ఏం చేశాడంటే, సరే ఒప్పుకున్నారు కాబట్టి, అవునా, ఒప్పందం కూడా అయింది కాబట్టి, ఆజ్ఞలు కూడా ఒప్పుకున్నారు, ఒప్పందం కూడా అయింది కాబట్టి ఒక పని చేద్దాం, మీరు నేను కలుసుకోవడానికి ఒక స్థలం కావాలి, అవునా, మీతో నేను ఉండడానికి ఒక స్థలం కావాలి కాబట్టి అదే ప్రత్యక్ష గుడారం, దేవుని సన్నిధి. 40వ అధ్యాయం వరకు 25 నుంచి
40వ అధ్యాయం వరకు దేవుడి సన్నిధిని వస్తాడు. 1వ అధ్యాయంలో బానిసత్వం కనబడితే, 20వ అధ్యాయంలో ఆజ్ఞలు కనబడితే, 40వ అధ్యాయంలో దేవుడి సన్నిధి కనబడుతుంది. ఇది నిర్గమకాండం యొక్క మొత్తం 40 అధ్యాయాలకు సంబంధించింది. ఇందులో నుంచి మనం ఆలోచన చేద్దాము. 32వ అధ్యాయం, అవునా, 32వ అధ్యాయము కొన్ని విషయాలు మనము ఆలోచన చేయడానికి ఇష్టపడదాము. మోసే యొక్క బలం ఏంటిది, అవునా, అహరోను యొక్క బలహీనత ఏంటిది? ఇద్దరు దేవుడితో నడిచిన వారే అనుకున్నాం. ఇద్దరికి అభిషేకం ఉన్నది, ఇద్దరిని దేవుడు ఎన్నుకున్నాడు, ఇద్దరిని నడిపించాడు. దేవుడు మనల్ని కూడా ఎన్నుకున్నాడు, మనల్ని కూడా నడిపిస్తున్నాడు. అవునా, మనతో కూడా దేవుడు ఉన్నాడు, వారితో కూడా దేవుడు ఉన్నాడు. కానీ ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భం వచ్చేసరికి అంటే అసలు ఏం జరిగింది అనేది మనం ఆలోచన చేద్దాం. అవునా, కొన్ని మాట్లాడుకోవడానికి ఇష్టపడదాం. ఈ యొక్క 32వ అధ్యాయంలో ఉన్నది ఏంటిది అని అంటే, ఒకసారి సింపుల్గా నేను చెప్పేయడానికి ఇష్టపడతాను. అందులో ఏమున్నది అని అంటే, మోసే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. 40 దినములు 40 రాత్రులు మోసే అక్కడనే ఉండిపోయాడు. అక్కడ ఉండేసరికంటే మోసే కనబడకపోయేసరికంటే ప్రజలందరూ ఏమన్నారంటే అహరోను దగ్గరికి వచ్చి, మోసే ఏమన్నాడో మాకు తెలియదు కాబట్టి మమ్మల్ని నడిపించడానికి ఒక దేవతను చేయు అనగానే అహరోను ఏం చేసిండంటే, సరే బంగారం తీసుకురండి, మీ షోలో ఉన్న బంగారం తీసుకురండి అని చెప్పాడు. వాళ్ళందరూ బంగారం తీసుకురంగానే దాన్ని ఒక దూడను తయారు చేశాడు. ఇదే దేవుడు అని అన్నాడు. ఇది ఐగుప్తు నుంచి మనల్ని నడిపించిన దేవుడు అని అన్నారు. అందరూ సంతోషించారు. ఓ, మన దేవుడు వచ్చేసాడు, మనం చెప్పుకోవడానికి ఒక దేవుడు మన ముందర నిలిచిపోయాడు అని అనుకున్నారు. అవునా, దానికోసము అహరోను ఏం చేసినట్టు ఒక పండగ దినాన్ని కూడా ప్రకటించేశాడు. ఇదంతా చూస్తున్న కొండ మీద ఉన్న సెకండ్ పార్ట్ అంటే ఇంకొక పేరాగ్రాఫ్ 7 నుంచి మొదలైంది. అవునా, ఆ పేరాగ్రాఫ్లో ఏముంటుంది అని అంటే, ఆయన ఏం చేసినట్టే దేవుడి దగ్గర ఉన్న మోసే దేవుడితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడు, మోసే నువ్వు వెళ్ళిపో. ఎందుకు అంటే నువ్వు తీసుకొచ్చిన ప్రజలు వారు విగ్రహాన్ని పెట్టుకొని దాన్ని మొక్కుతున్నారు. అవునా, దాని ముందర డ్యాన్స్ చేస్తున్నారు, మొక్కుతున్నారు. అవునా, వారు విననోళ్ళని ప్రజలు, వారిని నేను తీసేస్తా, నీ నుంచి ఒక జనాంగాన్ని తీసుకొస్తా అని చెప్పి అని అన్నప్పుడు మోసే బ్రతిమలాడతాడు. అవునా, అక్కడ నుంచి కొన్ని గుర్తు చేస్తాడు. నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావు కదా, ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తాను, పితరులకు నువ్వు వాగ్దానం చేసినావు కదా అని చెప్పి గుర్తు చేస్తాడు. ఐగుప్తు వాళ్ళ ముందర నీ నామం తక్కువ కావద్దు అని చెప్పి గుర్తు చేసినప్పుడు సరే మంచిది అని ఒప్పుకున్నాడు. కిందికి వచ్చిన తర్వాత జరిగింది చూస్తే, కొండ దిగి వచ్చిన తర్వాత మోసే చూస్తే సరికంటే ఆ విగ్రహం ముందర ఆడుతూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు, ఇష్టం ఉన్నట్టు చేస్తూ ఉన్నారు. కోపం వచ్చి ఆయన ఏం చేసిండంటే అహరోను దగ్గరికి వచ్చి, అహరోను నువ్వు ఏమైంది అంటే, నాకేం తెలుసు, వారు వచ్చారు దూడని చేయమన్నారు, బంగారం తీసుకురమ్మన్నా తీసుకొచ్చిన, అది బంగారం వేస్తే ఆ దూడ వచ్చేసింది బయటకు, అవునా అని చెప్పేశాడు. అప్పుడే దాన్ని కోపగించుకున్న ఆయన దాన్ని పడగొట్టేశాడు, అగ్నితో వాల్చేశాడు, దాన్ని నీళ్ళలో కలిపేసి వాటిని తాగనిచ్చాడు. ఇంకొక పని చేశాడు, ఒక పక్కన ఆ గుడారం ఒక పక్కన పోయి నిలబడి, అవునా, దేవుడి పక్షంలో ఉన్నవారు నా పక్షాన రండి, నా వెనక్కి రండి అని అన్నాడు. కొంతమంది దేవుడు వచ్చేసరికంటే వారిలోని శిక్ష మొదలైంది. అవునా, అక్కడ ఉన్న వారికి మీ కత్తులు తీసుకొని వెళ్ళిపోయి ముందరికి అని అన్నప్పుడు కొంతమంది నడుపుల కత్తులు కట్టుకొని వెళ్ళినప్పుడు లేవీలు కొంతమంది చచ్చిపోయిన వారి శిక్ష ఎంతమంది చచ్చిపోయారు? ఇంచుమించు 3000 మంది చనిపోయారు. ఇది అక్కడ ఉన్న స్టోరీ. తర్వాత మోసే గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు రూపొందించాడు. అనగా ఒక తప్పు, ఒక న్యాయమైన మోసే ప్రవర్తన, ఒక న్యాయం కానీ ప్రవర్తన ఎవరిది? అహరోనుది. దానికి వచ్చిన శిక్ష ఏంటిది? ఆ శిక్ష నుంచి తప్పించుకునే మార్గం ఏంటిది? ఆ మార్గంకు మోసే చేసిన విధానం ఏంటిది? ఇది అక్కడున్న స్టోరీ. అయిపోయింది కదా. ఇందులోకి కొన్ని వచనాలు మనము ఆలోచన చేద్దాం, కొంత ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాం. అవునా, 1వ వచనం చదువుదామా? 32వ అధ్యాయం 1వ వచనం. ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు వచ్చి, మా ముందర నడుచుకు దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమైనా మాకు తెలియదని అందరికీ చెప్పింది. మోసే కొండ దిగకుండా తనువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను దగ్గరకు కూడి వచ్చి, లేము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఇప్పుడు 7వ వచనం చదువుదాం. కాగా యెహోవా మోసేతో ఇట్లా, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు
చెడిపోయి. ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం. మోసే ఎక్కడున్నాడు? బైబిల్ స్టడీ, అందరం స్టడీ చేద్దాం. మీరు మాట్లాడాలి, నేను మాట్లాడాలి, అవునా? మోసే ఎక్కడున్నాడు? మోసే ఎక్కడున్నాడు? అయ్యో చదివినాం కదా. మోసే ఎక్కడున్నాడు? కొండ మీద ఉన్నాడు. కొండ మీద ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అంటే మోసే ఎవరి దగ్గర ఉన్నాడు? దేవుడి దగ్గర మోసే ఉన్నాడు. మరి అహరోను ఎక్కడున్నాడు? కొండ కింద ఉన్నాడు. కొండ కింద ఎవరు ఉన్నారు? ప్రజలు ఉన్నారు, అవునా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎప్పుడు కానీ దేవుడితో మనం ఉంటే దేవుడి లక్షణాలు మనకు వస్తాయి, అవునా? ప్రజలతో మనం ఉంటే ప్రజల లక్షణాలు మనకు వస్తాయి. ఇది మనకు అందరికీ తెలిసిన మాటనే. చాలాసార్లు అంటారు, ఎవరి సోపతి పడితే ఆ విధంగా మారిపోతాడంట. మోసే దేవుడి దగ్గర ఉన్నాడు. 40 దినములు దేవుడి దగ్గర గడిపేస్తున్నాడు, అవునా? దేవుడితో సావాసం ఉన్నది, దేవుడితో మాట్లాడుతున్నాడు. కాబట్టి మోసేకు ఉన్నది ఏంటిది అని అంటే దేవుడితో సహవాసం ఉన్నది. అహరోనుకు ఉన్నది ఏంటిది అంటే ప్రజలతో సహవాసం ఉన్నది. కాబట్టి మోసేకు మనం కూడా ఒకసారి ఆలోచన చేసినట్టయితే దేవుడితో సహవాసం మనకుంటే దేవుడి లక్షణాలు మనలోకి వస్తాయి, దేవుడి ఆలోచనలు మనలోకి వస్తాయి, దేవుడి తలంపులు మనలోకి వస్తాయి, దేవుడితో ఎలా నడవాలో మనకు తెలుస్తుంది, దేవుడి చిత్తమేటిదో మనకు తెలుస్తుంది, అవునా? దేవుడి మనసేటిదో మనకు తెలుస్తుంది. దేవుడితో సహవాసం చేయకుండా, దేవుడితో ఫ్రెండ్షిప్ చేయకుండా, దేవుడితో గడపకుండా ఇవి మనలోకి రావు. ఇంత దేవుడితో గడపడం ఏంటిది? మోసే ఏం చేస్తున్నాడు? దేవుడి దగ్గర 40 దినములు మోసే ఏం చేస్తున్నాడు? ఆయనతో సంభాషిస్తున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు. దేవుడితో మాట్లాడే అనుభవం మనకున్నదా? అది ధారాళంగా మాట్లాడే అనుభవం మనకున్నదా? నిజంగా ఒకసారి ఆలోచన చేసుకోండి. నాకు ఇది చదువుతున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అన్నాడు, అవునా? బైబిల్ స్టడీ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది, అవునా? ఆయన ఎందుకు అంత ఫేత్లో అంత బలంగా ఉన్నాడు అంటే ఆయన ప్రయాణము దేవుడితో ఉన్నది, అవునా? ఆయన దేవుడితో ముచ్చటిస్తున్నాడు, దేవుడితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడి మాట వినడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడితో గడపడానికి ఇష్టపడుతున్నాడు, అవునా? దేవుడితో గడపడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే తన చిత్తాన్ని తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అక్కడ కొండ కింద ఏమున్నదో మోసేకు, కొండ కింద ఏమి జరుగుతుందో మోసేకు తెలుస్తుందా? తెలియదు కదా. ఏం జరుగుతుందో, ఫ్యూచర్ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగింది అనేది మోసేకు ఏమీ తెలియదు. మోసే ఎక్కడున్నాడు అంటే దేవుడితో గడుపుతున్నాడు, దేవుడితో ఉన్నాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మోసే నువ్వు వెళ్ళు అంటే మనకు మార్గాన్ని చూపెడతాడు. దేవుడితో మనం ఉంటే దేవుడు మనం ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా నిలబడాలి అన్ని దేవుడు నడిపిస్తాడు, దేవుడు చూసుకుంటాడు. ఎందుకు అంటే ఆయనకు సర్వము తెలుసు కాబట్టి. ఇంకా మోసేతో ఏమంటున్నాడు? కింద ఉన్న నీ ప్రజలు, చదవండి అది ఒకసారి 7వ వచనం నుండి. కాగా యెహోవా మోసేతో ఇట్లా నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తులో నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి. వాళ్ళు చెడిపోయినన్న సంగతి ఎవరికి తెలుసు? మోసేకి తెలుసా? తెలియదు కదా. ఎవరికి తెలుసు? దేవుడికి సర్వము తెలుసు, ఎవరు ఎలాంటి వారో తెలుసు. కాబట్టి దేవుడు మార్గాన్ని చూపెడతా ఉన్నాడు. మనం దేవుడితో ఉంటే నిజంగా మార్గాన్ని దేవుడే చూపెడతాడు, తన చిత్తాన్ని దేవుడే నడిపిస్తాడు. ఆయనతో కనెక్షన్ లేకపోతే ఎలా ఉంటాము అని అంటే 1వ వచనం నుంచి చూద్దాం. 32వ అధ్యాయం 1వ వచనం నుంచి. మోసే కొండదిగా తనవు చేయగా ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఆ మోసే అనువాడు ఏమాయనో మాకు తెలియదు అని. ఒక లీడర్ మోసే అయితే ఇంకొక లీడరు అహరోను. లీడరే కదా, దేవుడితో నడిచిన వాడే కదా, అద్భుత కార్యాలన్నీ చూసిన వాడే కదా, అవునా? ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు ఏమున్నది? ఇప్పుడు మోసేకు అపోజిట్ గా ఆయన 40 దినములు ఎవరితో గడుపుతున్నాడు?
ప్రజలతో గడుపుతున్నాడు, ప్రజలతో కలిసిపోతున్నాడు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళతో ఉంటున్నారు. కానీ దేవుని నుండి మాట రాలేదు. దేవుని నుండి మాట ఎప్పుడు వస్తున్నది? అంతకుముందు మనం గమనించినట్టయితే దేవుని నుండి మాట మోసేకి వస్తే మోసే ప్రజలతో మాట్లాడేవాడు. 40 రాత్రులు 40 పగలు 40 దినములు అక్కడనే మోసే ఉండిపోయాడు. కాబట్టి మాట లేదు, గ్యాప్ వచ్చేసింది. 40 దినములు గ్యాప్ వచ్చేసరికంటే విశ్వాసంలో సన్నగిలిపోయే పరిస్థితి వచ్చింది. ప్రియ సంగమా, నేను కూడా ప్రియ స్నేహితులారా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, దేవుడితో మన గ్యాప్ వచ్చింది అంటే విశ్వాసంలో బలహీనత ఏర్పడిపోతుంది. దేవుడితో మనకు సావాసం తగ్గిపోయింది అంటే విశ్వాసంలో బలహీనత తగ్గిపోతుంది. సాతాను మనల్ని వెనక్కిలాగే ప్రసక్తి అవుతుంది. దేవుడితో సావాసం తగ్గిపోయింది అంటే ఆటోమేటిక్గా లోకంతో సావాసము పెరిగిపోతూ ఉంటుంది. ఇది సత్యమా కాదా? ఎవరితోనన్నా ఒకరితోనే ఉంటారు, అవునా? దేవుడు అందుకే ఏమంటాడు? వెచ్చగైనడు చల్లగైనా కదా. అహరోనుకు ఏమైంది అంటే దేవుడి నుంచి మాట రాలేదు. ఎందుకు రాలేదు దేవుడి నుంచి మాట? సరే రాకపోయినా అంతకుముందు చూసిన వాడు కదా, విశ్వాసంలో బలం ఉన్నవాడు కదా, వాడిని అందరినీ సంధాయించవచ్చు కదా, వాడిని నడిపించవచ్చు కదా. ఆ విశ్వాసంలో సన్నగిలిపోయాడు. వారిని నడిపించే విధానంలో ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు అంటే దేవుడి నుంచి కనెక్షన్ కట్ అయిపోయింది. మనం అనుకుంటాం, నేనైతే ఇది ఆలోచిస్తున్నప్పుడు నిజంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే నిజంగా ఇలాంటి సావాసాలు ఈ దుబాయ్ ప్రాంతంలో చాలా చర్చెస్లో అసలు ఉన్నాయా లేదా నాకైతే తెలియదు. నేనైతే లేవనుకుంటున్నాను. ప్రతి వారంలో 3 కంటిన్యూస్ సర్వీస్, అవునా? ఇంకా బర్త్డేలు వేరు, అవునా? ఇంకేమన్నా ప్రత్యేకమైన ప్రార్థనలు వేరు, అవునా? సిద్ధపాటు కూడిక వేరు. ఇన్ని ప్రార్థనలు ఇలాంటి అన్ని జరుగుతున్నప్పుడు మనకేమనిపిస్తుందంటే చాలాసార్లు, అమ్మ ఇన్ని కాలమా ఇవన్నిటికి పోవాలన్నా కదా. కానీ దేవుడితో మాట కట్ అవుతుందేమో, జాగ్రత్త. ఒక వారం నువ్వు రాలేవంటే 2వ వారం పోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది, అవునా? అలాగే గ్యాప్ పెరిగిపోయింది అంటే నీ విశ్వాస జీవితం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే దేవునితో కనెక్షన్ ఉండాలంటే ప్రతి సావాసంలో ఉండాలి. ప్రతి మనకు ఇవ్వబడిన ప్రతి దాంట్లో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవునితో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. దేవునితో గడపడానికి ప్రయత్నం చేయాలి. ఎలా మాట్లాడటం బ్రదర్? భలే చెప్తున్నావు, కానీ దేవుడితో ఎలా మాట్లాడతాం? దేవుడు అత్యున్నత స్థలంలో ఉన్న పరిశుద్ధుడు అక్కడ ఉండేవాడు కదా, మనం ఎలా మాట్లాడతాం అనే డౌట్ ఎవరికైనా ఉన్నదా? దేవునితో మాట్లాడము అంటే మనం ప్రార్థన చేయడం, దేవుడు మనతో మాట్లాడము అంటే మనం వాక్యాన్ని చదవడం. ఈ 2 లేకపోతే ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను. ఈ రెండులో ఏది లేకపోయినా ప్రాబ్లమే. కొంతమంది ఏం చేస్తామంటే ప్రార్థన చేసుకుంటాం, దారుణంగా ప్రార్థన చేస్తారు కానీ బైబిల్ ముట్టరు. కొంతమంది బైబిలే చదువుతారు కానీ ప్రార్థన చెయ్యరు, అవునా? ఎవరన్నా ఒకరు బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, ఫోన్ లేదు దగ్గర, ఇయర్ ఫోన్స్ కూడా లేవు, అవునా? వెళ్తున్నాడు, వెళ్ళి బయటకు వెళ్ళి మాట్లాడుతూనే ఉన్నాడు, గట్టిగా మాట్లాడుతూనే ఉన్నాడు. మనం ఏమంటాం చెప్పండి? ఆయన చూసి మనం ఏమంటాం? ఫోన్ లేదు ఆయన దగ్గర, చెవులో ఇయర్ ఫోన్స్ కూడా లేవు, ఏం లేదు. ఆయన ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన చూసినాం అనుకో, మనం ఏమనుకుంటాం? అది ఏమనుకుంటాం? ఈ రెండులో ఏది లేకపోయినా దేవుడు మనల్ని అదే అనుకుంటాడు. ఎందుకంటే అరే వీడు మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నప్పుడు వీడు నాతో మాట్లాడుతున్నాడు, మన నా మాట వినడే, అయ్యో వీడు నా మాటనే వింటున్నాడు కానీ వీడు నాతో మాట్లాడే. ఏ ఒక్కటి ఉన్నా మనం దేవుడి దగ్గర నుంచి. అందుకే 2 ఉండాలి. వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుడితో సంబంధం మనకు ఉంటుంది. అహరోనుకు ఏమైపోయిందంటే ప్రజలతో గడపడం 40 దినములు గడిపేసరికంటే ప్రజల అలవాట్లలోకి వచ్చేసాడు. అదే ఇంకొకటి 8వ వచనం చూద్దాం. నేను వారికి నియమించిన త్రోవ నుండి తొలగిపోయి చేసుకుని దానికి సాగిలపడి బలి నడిపించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పుమన అని. యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి
ఉన్నాను. నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడినోళ్ళని ప్రజలు. కావున నీవు ఊరకుడుము. ఆ. నా కోపము వారి మీద మండును. ఆ. నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనంగా చేసేదనని మోషేతో చెప్పాడు. చెప్పగా, దేవుడు ఒక ఆఫర్ ఇచ్చేస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడితో గడుపుతున్నాడు మోసే కనుక మోసేలోకి ఏమొచ్చేసింది? దేవుని యొక్క స్వభావం వచ్చేస్తుంది. అవునా? దేవుని యొక్క స్వభావం వచ్చేస్తుంది. దేవుడితో గడుపుతున్నాడు కనుక దేవుని లక్షణాలు ఆయనలోకి వచ్చేస్తున్నాయి. అవునా? ఆయనతో ఉంటున్నాడు కాబట్టి దేవుడు ఆయనను నడిపిస్తున్నాడు. ఈ నడిపించే తరుణంలో దేవుడు ఆయనతో మాట్లాడే మాట ఏంటిది అంటే, మోసే వీరు వినడోళ్ళని ప్రజలు కాబట్టి ఒక పని చేస్తాను. నేనేం చేస్తా అంటే ఈ ప్రజల్ని తీసేస్తాను. మొత్తం వీళ్ళందరినీ తీసేసి నీ నుంచి కొత్త జనాంగాన్ని తెప్పిస్తాను. నీ నుంచి కొత్త జనాంగాన్ని తెప్పిస్తాను. అప్పుడు ఏమంటారు? ఎవరన్నా కానీ ఏమంటారు? తన నుంచి కొత్త జనాంగం వస్తున్నది అంటే ఓకే అంటారు కదా. కానీ మోసే అలా అనలేదు. ఎందుకు అనలేదు? దేవుడు పరీక్ష అనుకుందామా అది? అవునా? ఎందుకంటే దేవుడు పితరులకు వాగ్దానం చేసాడు. ఏమని వాగ్దానం చేసాడు? అబ్రాహాముతో వాగ్దానం చేసాడు, నీ సంతానంని అక్కడ నుండి ఐగుప్తు నుండి నేను నడిపించి పాలు తినని ప్రజలకు నడిపిస్తాను అని చెప్పి. అది వాగ్దానం, అది స్థిరమైన వాగ్దానం. అదే ప్రజల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అవునా? కానీ మోసే అక్కడ ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఏమంటాడా అని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఆయన నుంచి ఏం ఆన్సర్ వస్తుందా అని చెప్పి చూస్తూ ఉన్నాడు. కానీ మోసేలకు వచ్చింది ఏంటిదంటే తగ్గింపు గుణం. ఆ అర్హత నాకు వద్దు. ఆయనలోకి వచ్చింది ఏంటంటే తగ్గింపు. ఆయనతో నడిపితే, ఆయనతో గడిపితే మనలోకి ఏమొస్తుంది అంటే ఆయన లక్షణాలు వస్తాయి. ఆయన మాటను అర్థం చేసుకునే కెపాసిటీ మనకు వస్తుంది. కాబట్టి ఆయన అలా అన్నగానే కింది చదువుదాం. ఇంకా మోషే తన దేవుడైన యెహోవాను ప్రతిమలానుకొని యెహోవా మహాశక్తి వలన బహుబలము వలన నీ మహాశక్తి వలన బహుబలం వలన దేశం నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపం మండనేలా. ఆయన మాట్లాడే మాట చూడండి. అక్కడ నుంచి నువ్వు తీసుకొచ్చావు కదా, నీ ప్రజలు కదా, సరే తప్పు జరిగింది, నీ ప్రజలు కదా, వారి మీద మండనేలా. ఒక దేవుని తరపున ఉన్నవారు, అనగా దేవునితో సంబంధం ఉన్నవారు ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు. అవునా? అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు నీ ప్రజలు కదా. అవునా? వీళ్ళు ఒకవేళ నువ్వు సంహరిస్తే, ఒకవేళ తీసేస్తే, అవునా, నీ మహిమ తగ్గిపోతుందేమో. ఎందుకు అంటే ఐగుప్తు ప్రజలు ఏమనుకుంటారు? నువ్వు నడిపిస్తానని చెప్పి వాగ్దానం చేసిన పితరులు ఏమనుకుంటారు? అంటే దేవుడి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడి మహిమ తగ్గకూడదు, దేవుడికి ఉన్న ఆ గొప్పతనము తగ్గకూడదు. చూసినావా? ఆయనలో వచ్చిన అదే ఒకవేళ మనము అహరోనుని చూసుకుంటే 2వ వచనం నుంచి అహరోను గురించి చదువుదాం. 2వ వచనం. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, వారందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోను యొద్దకు తీసుకొని వచ్చేది. అహరోను ఏం చేస్తున్నాడు? 20వ అధ్యాయంలో దేవుడు ఇచ్చిన మాట ఏంటిది? మీరు ఎలాంటి విగ్రహము చేసుకోకూడదు, ఎలాంటిది కూడా మీరు పూజించకూడదు కదా. ఆకాశం అందు కానీ, భూమి మీద కానీ కదా, జలంలో కానీ ఎలాంటి దానిని కూడా మీరు విగ్రహముగా పెట్టుకోకూడదు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ కదా, దేవుడిచ్చిన ఆజ్ఞ కదా. మరి అహరోను ఏం చేస్తున్నాడు? అవునా? బంగారం తీసుకురమ్మన్నాడు, ఒక దూడను చేసేసాడు. చూసినావా? దేవుడితో సంబంధం ఉంటే దేవుడి మనసు, దేవుడి ఆలోచన తీరు మన ఆలోచన మారుతుంది. ప్రజలతో ఉంటే ప్రజల ఆలోచన తీరు అహరోనుది మారిపోతున్నది. ఆజ్ఞను మర్చిపోయాడు కదా, ఆజ్ఞను మర్చిపోయాడు. ఇంకా దేవుడితో సావాసము లేదు. నడిపించాల్సిన నాయకుడు నడిపించలేక పోతున్నాడు. పాపంలోకి వారిని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. మనం విశ్వాసులమే, అహరోను కూడా విశ్వాసే. ఒక తప్పుడు నిర్ణయం మనం చేసినట్టయితే ఆ తప్పుడు నిర్ణయం ఎక్కడికి తీసుకువెళ్తుంది అంటే మనతో ఉన్న వారిని అందరినీ, మన ఫ్యామిలీని కానీ అందరినీ కానీ పాపంలోకి తీసుకువెళ్తుంది. దేవుడితో కనెక్షన్ లేకపోతే, దేవుడితో సంబంధం లేకపోతే మనల్ని పాపంలోకి నడిపిస్తుంది. కాబట్టి దేవుడితో కనెక్ట్ అయి ఉండడము, అవునా, మన విశ్వాస జీవితానికి మంచిది. వీరిద్దరిని చూస్తూ ఉన్నాం. ఇంకా కిందికి చదువుదాం. అదే అహరోను చదువుదాం.
ఏర్పరిచి పొగరుతో రూపమును ఏర్పరిచి దానికి పోత పూసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. కదా, ఎంత బాగుంది చూసినా. మనోడు విగ్రహం చేసేసాడు, విగ్రహం పెట్టేసి ఏమంటున్నాడు అంటే, ఐగుప్తు నుంచి మనల్ని రప్పించిన ఇదే దేవుడు, ఇదే. ఎంత విశ్వాసంలో కింది స్థాయికి వచ్చేసాడు కదా. ఆజ్ఞ అతిక్రమించడమే పాపము, ఆ ఆజ్ఞకు నిర్ణయం తీసుకోవడమే పాపము. వారి చెవులలో బంగారం తీసుకురామని చెప్పడము, దానిని దూడగా తయారు చేయడం, ఆజ్ఞ అతిక్రమించడమే ఇంకొక పాపము. దాన్ని ఇంకా వారి ముందర పెట్టి ఇదే మిమ్మల్ని నడిపించిన దేవుడు అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? ఇంకా కిందికి చూద్దాం. అహరోను అది చూసి వారి ఎదుట ఒక బలిపీఠమును కూడా కట్టేశాడట. అంటే ఒక తప్పు నిర్ణయము, అవునా, ఒక తప్పు నిర్ణయము ఒక పాపంలోకి నడిపిస్తే, ఆజ్ఞ అతిక్రమించేలాగా చేస్తే, ఆ పాపము ఇంకెక్కడికి తీసుకువెళ్తుంది అంటే మనల్ని, అవునా, ఇంకా ఏదైనా చేయడానికి మనల్ని లాగేస్తుంది. అహరోనుని అలాగే తీసుకెళ్ళింది. ఏం చేసిండట? ఒక బలిపీఠం కూడా కట్టేసిండట. దేవుడితో సహవాసం లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా కింది చదువుదాం. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ. ఇది భలే ఉంటుంది వచనం, నాకు చదివితే భలే అనిపించింది, అవునా. మళ్ళీ చదువుదాం. అది మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా. అసలు ఏమున్నది అక్కడ? ఆలోచించాడు ఒకసారి. ఈ వచనం భలే ఉంటుంది. ఏమున్నది అక్కడ? దూడ ఉన్నది, అవునా. దేవుడు వద్దన్నది అక్కడ ఉన్నది. దాని ముందర దేవుడు ఇష్టపడేది ఒక బలిపీఠం ఉన్నది. దాన్ని చూసి అహరోను ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడు? మరి చదవండి. ఏమంటున్నాడు అహరోను? రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా. ఎక్కడ పండుగ చేస్తారు? పేరు యెహోవాది, జరుగుతున్నది ఎక్కడ కదా. చాలా మట్టుకు మన ఇళ్ళలో కానీ, మన జీవితంలో కానీ, లేకపోతే మన సంఘాలలో కానీ చాలా మట్టుకు ఇది జరుగుతూ ఉంటుంది. పేరు యెహోవాది, జరిగే పనులు ఏదో జరుగుతూ ఉంటాయి, అవునా. దేవుడికి రావాల్సిన ఘనత పేరు మాత్రమే దేవుడిది, అవునా. ఏం చేయాలనుకుంటే అవి మనుషులు చేసేస్తూనే ఉంటారు. చేయరా కదా. మనం అందరం పల్లెటూరులో కాబట్టి ఒక మాట చెప్పాం. ఒత్తిళ్ళు కట్టుకున్నాం అనుకోండి, అవునా. ఆడ ముందర పేరు పెడతాం, యెహోవా నిలయం అనో, లేకపోతే ఇక్కడ పెడతారు కదా మంచి బోర్డు. ఒత్తిడికి ఏం పెడతాం? యెహోవాయే గృహానికి అధిపతి. కానీ ఏం చేస్తారు? ప్రొద్దున్నే నీళ్ళ ఏం తెచ్చుకొని పోతారు, లేకపోతే పాలు పొంగిస్తారు, లేకపోతే, అవునా, అన్నీ చేస్తారు. పేదవారిది యెహోవాది, కానీ జరుగుతున్నది ఏంటి? ఎక్కడ జరుగుతుంది? అహరోను కూడా ఆ స్థితికి వెళ్ళిపోయాడు. ఇది తప్పే కాదు అన్న దానికి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు అంటే అసలు విశ్వాసమే లేకుండా పోయింది. దేవుడితో కనెక్షన్ లేకపోతే ఎంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళిపోతాము చూడండి. అది తప్పుగా భావిస్తలేదు, ఎందుకంటే దానికి పేరు పెట్టేశాడు. ఏం పేరు పెట్టాడు? యెహోవాకు పండగ. యెహోవాకు పండగ అని ఒక పేరు పెట్టేశాడు, మంచిగా సంతోషంగా, అవునా. ఇంకా కిందికి చదివేద్దాం. అది మర్నాడు వారు ఉదయం లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించి అప్పుడు జనులు తినుటకు త్రాగుటకును. ఎంత గమ్మతుంది చూసినా. ఈడిస పెట్టేసాడు, చలో ఎంజాయ్ కదా. ఏమన్నా చేయండి, సంఘంలో ఏమన్నా జరగండి, దేవుడి పేరు ఉంటే చాలు. చాలా సంఘాలు మనం అలా చూస్తూ ఉంటాం. అక్కడ ఏం జరుగుతుంది అంటే వాక్యం ఉండదు, వాక్యానికి టైం ఉండదు, ఏముండదు. ఏం జరుగుతుంది అంటే ఏదో జరుగుతుంది కదా, దేవుడి పేరు మీద ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే ఏదో జరుగుతుంది అన్నమాట. మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. పేరు మట్టుకు మనం క్రైస్తవులుగా ఉంటాం, కానీ జీవితం అంటే ఏంటో ఇక ఏం జరుగుతుందో తెలియదు కదా. ఏం జరుగుతుందో తెలియదు. అదే మోసేకి వద్దాం, మోసే దగ్గరికి వద్దాం. కిందికి చూద్దాం. 11వ వచనం. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోసేతో చెప్పగా
మోసే తన దేవుడైన యెహోవాను బతిమలాడుకొనెను. ఆయన ఏం చేస్తున్నాడు? బ్రతిమలాడుకుంటున్నాడు. ఆయనకు ఇష్టం ఉన్నది. ఎందుకంటే నీ పేరుకి ఎక్కడ కూడా అపకీర్తి రాకూడదు, నీకు మహిమ రావాలి, నీ ఘనత రావాలి, కానీ అపకీర్తి రాకూడదు అని చెప్పి. ఇంకా కింది చదువుదాం. యెహోవా మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజలను నీ కోపం మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయనట్లును వీటి కొరకే వారిని తీసుకొని పోయిన ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. ఇక్కడ ఒక సంఘటన మనం మాట్లాడుకుందాం. అసలు ఏం జరుగుతుంది? ఎప్పుడైనా కానీ కొట్లాడుకుంటే ఏం చేస్తారు చెప్పండి? రెండు పార్టీలు ఉంటాయి, అవునా? ఇక్కడ వాళ్ళు చంపుతా అంటే అక్కడ వాళ్ళు రా చూసుకుందామని అంటారు, అవునా? కానీ ఇక్కడ ఒకటే పార్టీలో ఇద్దరు, అవునా, పోట్లాడుకుంటున్నట్టు ఉంటుంది, అవునా? ఒకసారి మీరు ఆ వచనాన్ని చూస్తే భలే గమనిస్తే ఆలోచన చేస్తే అక్కడ ఎలా ఉంటుందంటే చెప్పాలా, ఒక ఆయన ఏమంటున్నాడు, నేను చంపేస్తాను అంటున్నాడు, ఇంకొక ఆయన వద్దులే ఆగు అని చెప్పి ఆపుతా ఉన్నాడు. అసలు చంపేస్తా అన్నది ఎవరు? దేవుడు కదా. దేవుడు ఏమంటున్నాడంటే ఆ ప్రజల్ని నేను చంపేస్తాను అంటున్నాడు. కానీ మోసే ఆయనను పట్టుకొని దేవుడి దగ్గర ఏమంటున్నాడు తెలుసా? ఆగుదేవా వద్దు, ఆగుదేవా అని అంటాడు కదా. సీన్ అట్లనే ఉన్నది కదా. నేను చంపేస్తా అంటే ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు, వద్దు దేవా అని చెప్పి, అవునా? ఇంకా కిందికి చదువుదాం, అది కంటిన్యూ చేద్దాం. నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గురించి సంతాపపడము. నీ సేవకుడైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె నీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానానికి ఇచ్చేదనని హక్కుదారులందరనియు వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితి వదెను. అంతటా యెహోవా ప్రజలకు ఎంత మంచిగా గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఎంత మంచిగా మనసులో పెట్టుకున్నాడు, ఎంత మంచిగా గుర్తు చేస్తా ఉన్నాడు. నువ్వు పితరులతో వాగ్దానం చేసినావు కదా, వీరిని నడిపిస్తానని చెప్పినావు కదా, ఇప్పుడు తీసేసినావు అనుకో, పరిస్థితి ఏంటిది? అవునా? వాగ్దానం నిరర్థకం అయిపోతుంది కదా. రెండోది ఏంటి అంటే, ఐగుప్తులో నుంచి నువ్వు వీళ్ళని తీసుకొచ్చావు కదా, అంత గొప్పగా వారి మీద యుద్ధం చేసి తీసుకొచ్చావు కదా, ఒకవేళ వాళ్ళు నువ్వు వీరిని నశింపజేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? మా నుంచి వాళ్ళ దేవుడు చంపడానికే తీసుకెళ్ళాడు కదా, అపకీర్తి వస్తుంది కదా. దేవుడి మహిమ గురించి ఎంత ఆలోచిస్తున్నాడు చూడండి. దేవుడి ఉన్నతమైన స్థితిలో చూడాలని చెప్పి ఎంత ఆలోచిస్తున్నాడు. ఆ రూపంలోకి ఆయన మారిపోయాడు, ఆయనతో స్నేహం చేయడం వల్ల, అవునా? ప్రజలతో స్నేహం చేయడం వల్ల ఎంత దిగజారిన స్థితిలోకి ఆహారం వెళ్ళిపోయాడు. ఆలోచన చేద్దాం. కింద జరుగుతున్నది ఏంటంటే కంటిన్యూ చేసేద్దాం. మోషే శాసనములు గల రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కన రాయబడి ఉన్నవి. అవి ఈ ప్రక్కన ఆ ప్రక్కన రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన రాత దేవుని చేరాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించునగా యెహోషువ 19వ అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోసే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి దాన్ని పగలగొట్టెను. చూసినావా? దేవునితో గడిపిన వాడికి ఏమంటుందంటే, అక్కడ కింద చూసేసరికంటే, ఆ దూడను చూసేసరికంటే, ఆ పరిస్థితిని చూసేసరికంటే, వారి నాట్యం చూసేసరికంటే ఆయన కోపం వచ్చేసిందట, కోపం మండిపోయిందట. అంటే దేవుడితో మనం గడిపితే మనకు పాపం అంటే కోపం అయిపోతుంది, పాపం అంటే అసహించుకుంటాం. ఒకవేళ ఆరోను ఏం చేస్తున్నాడు? ఆ దూడను ప్రేమిస్తున్నాడు, బలిపీఠం కట్టాడు, అవునా? బలిపీఠం కట్టి దాని ముందర పండగను కూడా దహన బలులను అర్పించడానికి, నాట్యం ఆడడానికి ఆయన చేశాడు. ఆహారోను ఏ స్థితిలో ఉన్నాడు? మోసే ఏ స్థితిలో ఉన్నాడు? మోసే అది చూడగానే కోపం వచ్చేసింది, ఆహారోనుకు అది చూడగానే సంతోషం కలిగింది. పాపంలో ఉన్నప్పుడు, తప్పుడు మార్గంలో మనం ఉన్నప్పుడు అది మనకు తప్పనిపించదు, అందులో మనం సంతోషం ఉంటాం, సంతోషాన్ని వెతుక్కుంటాం. అది ఎప్పటికీ మనకు తప్పుగా అనిపించదు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాడు, పలుమార్లు చేసే తప్పంట అది తప్పులే కనిపే. మీరు ఎప్పుడైనా గమనించండి. ఊరికే ఒక తప్పు చేస్తా ఉన్నావు అనుకో, కొన్ని రోజుల తర్వాత అది తప్పు లెక్కనే అనిపించదు. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది, శరీరానికి మనసుకు అది అలవాటు అయిపోయింది కాబట్టి అది తప్పు లెక్క అనిపించదు. అవునా?
అహరోను మనసు దేంట్లో సంతోషిస్తుంది, మోసే మనసు దేంట్లో సంతోషిస్తుంది? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడితో సంబంధము తెగిపోతే మన జీవితాలు, ఇప్పుడు దేవుడితో సంబంధం ఉన్నదా, తెగిపోయేదా? ఏ స్థితిలో మోసేలా ఉన్నామా, అహరోను లాగున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇంకో 2 వచనాలు చెప్పేసి నేను ముగించేస్తాను. అప్పుడు ఇంకా ఒకవేళ ఇంకా దేవుడితో ఇది కాకుండా ఇంకా కలెక్షన్ అంటే ఇంకా తప్పిపోయినట్టు ఉంటే ఇంకొకటి కూడా జరుగుతూ ఉంటుంది. ఏంటిదో తెలుసా? 22వ వచనం చూద్దాం. అహరోను, నా ఏలినవాడా, నీ కోపం మండ నీయకుము, నీ ప్రజలు దుర్మార్గులను మాటని నీవెరుగుదువు, వారు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన వాడు ఈ మోషను ఏమైనను మాకు తెలియదని. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తెన్నని చెప్పి నేను దాని అగ్నిలో పోయగా ఆ దూడ నేను ప్రజలు ఆ మాట చూడండి ఎంత గమ్మవుతుందో. చూసారా? మరోసారి చదవండి. అదే మాట చదవండి. నేను దాన్ని అగ్నిలో వేయగా ఆ దూడ కానీ ఎలా ఎంత బాగా చెప్తున్నాడు తెలుసా? అవునా? చేసింది మనోడే కదా. కానీ మోసే దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు బంగారం తీసుకొచ్చారు, చెయ్యమన్నారు. వాళ్ళు బంగారం తీసుకొచ్చారు, నేను అగ్నిలో చేసిన అంతే. అది ఏమైందట? దూడైపోయిందట. అబద్ధాలు ఎంత గమ్మత్తుంటాయి కదా, ఎంత మంచిగా ఉంటాయి కదా. అవునా? విశ్వాస జీవితం అనగా భక్తిలో సన్నగిలితే అబద్ధాలు కూడా ఈజీగా వచ్చేస్తాయి కదా. అంటే అందరం అబద్ధాలు ఆడమంటే కొన్ని సందర్భంలో అందరం ఆడతాము. కానీ ఏదైనా అది మంచిది కాదు అబద్ధం అనుకున్నప్పుడు అరే నేను వేస్ట్ కానీ అబద్ధం అనేది ఆడకపోయినా బాగుండేది తలంపని వస్తుంది. కానీ మనోడు ఒప్పుకోవచ్చు కదా. అంటే దేవుడితో కనెక్షన్ లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి చూడండి. అవును, ఒప్పుకోవచ్చు కదా. మోసే అయితే అనేస్తున్నాడు కదా, నువ్వేం చేసినావు అని చెప్పి. ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడుతుంది. పాపంలో ఉన్నవారిని నువ్వు ఎప్పుడైనా నువ్వు పాపంలో ఉన్నావని చెప్పి ఇష్టపడదు. యేసు ప్రభుని చూశారా? యేసు ప్రభు అసలు ఎందుకు శత్రువు అయిపోయాడు? అప్పట్లో ఉన్న యాజకులకు, పరిచయులకు, శాస్త్రులకు అందరికీ ఎందుకు అయిపోయాడు? అవునా? ఆయన సత్యమును చెప్పాడు. అవునా? వారు అసత్యంలో ఉన్నారు కాబట్టి దాన్ని అంగీకరించలేక అసత్యంలో ఉన్నవాడు వాడికి నువ్వు సత్యం చెప్తే వాడికి ఏముంటుందంటే అహము దెబ్బతింటది కాబట్టి వాడు అంగీకరించడానికి ఇష్టపడదు. అహం పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. అవునా? తర్వాత జరిగింది ఏమిటి అంటే కింది చూసుకుంటే, అవునా, వారు విచ్చలవిడిగా నాట్యం ఆడతా వారిని విడిచోబెట్టేశాడు. కిందికి జరిగిన సంగతి ఏంటిది అని అంటే, సరే జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పి మోసే ఒక దగ్గర నిలబడి, అవునా, యెహోవా పక్షంలో ఉన్నవారు నా వెనక్కి రండి అని అన్నప్పుడు, అవునా, లేవీలో కొంతమంది ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. అవునా? వారి ద్వారా ఒక శిక్ష జరిగిపోయింది. 3,000 మంది చనిపోవడానికి కారణమైంది. దీనికి కారణం ఏంటి? ఒక అవిధేయత, దేవుడితో సంబంధం లేకపోవడం. అవునా? అది మనల్ని ఆయన పాపంలోకి నడిపించడమే కాదు, తన చుట్టూ ఉన్న వారందరి మీదకి పాపాన్ని తీసుకొచ్చారు. దేవుడితో ఉన్న మోసేకు ఆయన దేవుడితో ఉండడం వాటికి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చారు. మనం దేవుడితో ఉంటే మనం ఆశీర్వాదంగా ఉంటాం. అవునా? ప్రజలతోని లోకంతో ఉంటే శాపగ్రస్తులుగా మనకు మన కుటుంబాలకు మనం మారిపోతాం. యేసు ప్రభు కూడా, అవునా, ఇదే మనం పోల్చి చూసుకుంటే యేసు ప్రభు కూడా ఇప్పుడు చెప్పేది అదే. ఏంటిది అంటే, నేను రక్తం కార్చాను సర్వ పాపముల కొరకు, అవునా, సర్వమానవారి పాపముల కొరకు రక్తం కార్చాను. ఎవరు నా దగ్గరికి వస్తే వాడు రక్షింపబడతాడు. ఎవరు ఎనిక్కిపోయారో, మోసే ఎనిక్కిపోయారో వారు రక్షింపబడ్డారు. ముందరున్న వారికి శిక్ష వచ్చేసి. అవునా? దేవునితో ఉండడానికి ఇష్టపడ్డాం, దేవుని మాటలు ఆయనతో గడపడానికి ఇష్టపడ్డాం. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. బలహీనతగా ఉన్న సమయంలో దేవుడి పక్షం చూద్దాం, ఆయనతో ఉండడానికి ఇష్టపడదాం. ఈ కొద్ది మాట దేవుడికి ఇచ్చిన సోదరులకు ప్రభువును అనుశుభాలు తెలియజేస్తున్నాను. లేదా మరి మనం ప్రార్థించినట్టుగా దేవుడు మా కృపను బట్టి సోదరుడు తిమోతి మన మధ్యలో ఉన్నాడు, చాలా సంతోషకరం. అలాగే మరి దిన ప్రయాణంలో మరి సేవకులు మన మధ్యలోకి వచ్చి నమ్ముచున్నాను. సరేష్ గారు
రాత్రికి వస్తున్నారంటే లేదా వారి ప్రయాణం గురించి కూడా మనం ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. మరి మన ప్రియుల అనేకులు మరి ఇండియా ప్రాంతంలో ఉన్నారు, సంఘస్థులందరూ వారి గురించి మనం ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. ఎందుకంటే ప్రాముఖ్యంగా సెప్టెంబర్ 12వ తేదీ మన వార్షికోత్సవం ఉంది. దానికంటే ముందు మన ప్రియులందరూ ఇక్కడ ఉండాలి. కార్యక్రమం దేవుని మహిమార్థుని సంఘానికి మనకు దీర్ఘంగా దేవుడు ఘనంగా జరిపించాలి. వీటన్నిటితో మనం ప్రార్థిస్తున్నాం. మరి ఆర్థికంగా మరి సహకరిస్తున్నారు, ఇంకా మరి సహకరించదలిసిన వారు మీ విలువైన కానుకలు మరి ప్రార్థిస్తున్నారు. డెఫినెట్గా మీరు ప్రార్థిస్తారు. మరి ఆర్థికంగా కూడా మీరు సహకరించినట్లయితే ఒక పని ఇంకా బహుబలంగా జరుగుతుంది. మీరు ప్రార్థనలు ఎత్తి పట్టుకోండి, మీ వంతు సహాయం కూడా మీరు అందించండి. మరి ఈ విషయంలో మంచి సేవకులు కూడా దేవుడు ఏర్పాటు చేయనట్లు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలి కోరుచున్నాను. మరి మనం ప్రార్థన చేసుకుందాం. కూడా మోకరు వెళ్దాం. మరి ఆదివారం ఆరాధన మధ్య జరిగినట్లు మన పిల్లలందరూ కూడా అనుసరిగా నడిపించినట్టు మనం ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. శ్రీలో నుంచి సమయంలో అలాగే సుజాత విభాగం ప్రార్థిస్తారు. పురుషుల నుంచి సోదరులు రారాజు అలాగే ప్రసాద్ గారు, సోదరుడు ప్రసాద్ గారు కూడా ప్రార్థిస్తారు. శశాంక్ ప్రార్థిస్తాడు. తర్వాత భూమి ప్రధాన దేవ సేవల ద్వారా కార్యక్రమం చేసుకుంటున్నారు. అన్ని వేళ కూడా ఆదరిస్తూ ఆదుకుంటున్న దేవా మరియు వందనాలు స్తోత్రులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయన వందనాలు నాయన. మరి ఒకసారి ప్రభా బైబిల్ స్టడీలో ప్రభా ఈ విధంగా నీ వాక్యం వినడానికి మీ నామాన్ని మహింపరచుకోవడానికి పిలిచిన కృపకే కాపుతానికి వందనాలు నాయన. నా తండ్రిని నిలబెట్టుకొని చెప్పలేని వర్తమానం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారు నాయన. నాయన మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మోసే ఆహారాల కొరకు నాయన చక్కని రీతిలో నాయన వివరణ ఇవ్వడానికి నేను మీరు కృప చూపారు. అందరి బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. వాక్యాన్ని అర్థం చేసుకున్న వాక్యానుసారమైన జీవితాన్ని మేము పొందుకునేటట్టుగా మమ్మల్ని కొరకు బలపరచండి, సిద్ధపరచండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నిజమెత్తండి నాయన. ఆ పలకలు నా తండ్రి మీరు మీ చేతితో రాసిన చేవ్రాతని రాశారు నాయన. నా తండ్రి మీ వేళతో నాయన నా తండ్రి ఆ పలకల్ని నాయన మీరు చెక్కి నాయన రాసి నాయన నా తండ్రి అందిస్తే ప్రభా నీ బిడ్డలు నాయన మా తండ్రి వారిని త్రోసివేసినట్టుగా నా తండ్రి మా ఆజ్ఞలనైనా విన్నట్టుగా మేము చూస్తున్నాం నాయన. నిజమే తండ్రి నాయన మీ ప్రేమ చూపు నాయన నా తండ్రి మోసే బ్రతిమాలినప్పుడు నాయన నా తండ్రి మళ్ళా కనికరించిన దేవుడు నాయన తండ్రి ఆదరించిన దేవుడు నాయన. కృపగల దేవా మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీ ప్రేమ గొప్పది, మీ త్యాగం గొప్పది నాయన. నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మీరు నా తండ్రి మాకు సంఘాన్ని బట్టి సంఘపెట్టులు బట్టి మీకు వందనాలు నాయన. మీరు కట్టుకున్న సంఘం, మీరు వెనపెట్టుకున్న సంఘం నాయన ఆశీర్వదించి అభివృద్ధిపరిచి ఫలింపించేయండి, విస్తరింపచేయండి. ఆర్థికంగా ఆత్మీయంగా సంఘాన్ని మీరు బలపరచండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు నాయన. వీటికి సంఘం నుంచి అనేక మంది బిడ్డలు నా తండ్రి ఇండియాలో ఉంటుండగా నా తండ్రి నాయన బిడ్డలందరూ ప్రభావ తిరుగు ప్రయాణానికి సిద్ధమై ఉంటుండగా ప్రభావ బిడ్డలకి మంచి మార్గాలన్నీ సరళం చేయండి. చక్కనైన ప్రయాణాలనైనా బిడ్డకు మీరు అనుగ్రహించండి నాయన. మరి తిమోతిని జ్ఞాపకం చేసుకొని మళ్ళా బిడ్డలు మా మధ్యకి నడిపించండి నాయన. మీ ప్రేమ ఎంత అపారమైంది నాయన. బిడ్డ ఆరోగ్యవంతులుగా నాయన మళ్ళీ మేము చూడడానికి మీరు కృప చూపాలి, మా మధ్యకి నడిపించండి నాయన. నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలైనా. సంఘంలో సహవాసానికి బలమైన పాత్రగా బిడ్డ మీరు వాడుకొని ఈ నామానికి మేము తెచ్చుకోండి నాయన. బిడ్డ పరిపాలనలో రాకపోకుండా అన్నింటిలో మీ తోడు కాపుదల త్రిమోతికి మీరు అనుగ్రహించండి నాయన. మీకు వందనాల నుంచి ఆరోగ్యించక బిడ్డ ఎప్పటి విన్నాడు వచ్చిన కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలైనా. ఈ రాత్రి కాలంలో నా తండ్రి దయజల్నైనా అతన్ని నైనా సైరస్ గారి విజయాన్ని బయలుదేరి రానేట్టుగా ప్రభావ మంచి ప్రయాణాన్ని బిడ్డకి మీరు అనుగ్రహించండి నాయన. నాయన ఇక్కడ చేరు పనింత వరకు మీకు ఆపుదల భద్రత బిడ్డ మీద వచ్చండి నాయన. నా తండ్రి నేను ఆదివారం బిడ్డలతో సంతోషించడానికి మీరు గొప్ప చూపి సహాయం చేయండి నాయన. మీకు వందనాలయ్య. అలాగే నా తండ్రి నాయన సంఘంలో ఇక్కడ మా ముందని మీరు కార్యక్రమాలు మేము ముందు పెట్టి ఉన్నారు తండ్రి. ప్రతి అవసరత మీరు ఎరిగి దేవుడు నా తండ్రి సంఘాన్ని ఆత్మీయంగాను ఆర్థికంగా మీరు బలపరచండి నాయన. నా తండ్రి వాసు కోసం తండ్రి బిడ్డలు నాయన నా తండ్రి నాయన గత వారాలుగానే తండ్రి ప్రార్థన చేయించండిగా ప్రభావ మాకందరికీ సిద్ధపాటు తెచ్చండి, హార్మీస్ తెచ్చండి. సిద్ధపాటు కలిగి ప్రభావ నీ నామానికి మేము తెచ్చే విధంగానైనా కార్యక్రమం ఘనంగా జరగడానికి మీరు గొప్ప చెప్పండి ఆయన. సమస్త సమకూడి నెరవేరేట్లుగా నా తండ్రి ప్రతి అవసరత క్రీస్తు మహిమేశ్వరులు మాకు తీర్చండి నైనా. మీకు వందనాలు స్తోత్రాలైనా. ఆ దినానికి ఏ బిడ్డలైతే ప్రభావ దయచేయండి మా మధ్యకి
మీరు నడిపిస్తున్నారో మాకైతే తెలియదు కానీ మంచి వర్తమానికైనా మా మధ్యకి మీరు నడిపించి అనేక హృదయాలతో మీరు మాట్లాడి అనేక మంది ఆత్మలనైనా రక్షింపబడడానికి మీరు కృప చెప్పండి. ఆ ఘనమైన కార్యక్రమం తండ్రి ఎంత ఖర్చుతో కూడుకొని ఏంటంటే ప్రభావ ప్రతి గుంపుని విప్పడానికి మీరు సహాయం చేయండి నాయన. మీ కొందనాలు స్తోత్రాలైనా సంఘంలోనైనా ఆర్థిక నిర్మలించండి నాయన. మీ కొందనాలు స్తోత్రాలైనా తండ్రి సమృద్ధించండి. సంఘం కోసం ప్రతి అవసరతను మీరు తీర్చండి నాయన. వీటికి సంఘాన్ని అభివృద్ధిపరచండి, ఆశీర్వదించి ఫలింపు చేయండి నా తండ్రి. నన్ను మూలించి అనేక మంది బిడ్డలు సంధి వెతుక్కుంటూ రాగలిగినట్టుగా నా తండ్రి బిడ్డలందరినీ ప్రేరేపించండి నా తండ్రి. మరి మీకు సమయాన్ని దయచేయండి నాయన. ఆదివారం బిడ్డలందరికీ సెలవులు ప్రకటించుకుని వచ్చిన తండ్రి సహాయం చేయండి. మరోసారి దినమంతా కనుక కొందరాలు మా సంఘానికి ఇచ్చి ముగ్గురు దైవజనుడికి మీకు వందనాలు స్తోత్రాలైనా. ముగ్గురు ప్రేమయుత సమాధానం కలిగి నీ పరిచయం పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన శక్తిని సామర్థ్యాన్ని బిడ్డ మీద దయచేయండి నాయన. అనేక మందికి దీవెనకరంగా నాయన అనేక ఆత్మలు రక్షించే వరకు బిడ్డల మీద కనపరచండి. మాకు ఇచ్చే స్వార్థకులు బట్టి కొందరాలైనా బిడ్డల మేము వాడుకుంటూ విధానానికి మీ కొందరాలు స్తోత్రాలైనా ఇక్కడ మీరు బలపరచండి. విడిచి మా కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డకి అవసరం మీరు తీర్చండి అయినా. బలహీనతలో ఉన్న బిడ్డల వాళ్ళకి కూడా నేను మేము మార్పెట్టుకుంటున్నాం. నేను గత కాలంగా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు తెచ్చండి, బలాన్ని శక్తి మీరు అనుగ్రహించండి. గర్భఫలం కొరకు ఆశపడి బిడ్డలు ఉన్నారయ్యా వారందరూ మీరు దర్శించి గర్భఫలం దయచేయండి నాయన. మీ కొందరాలు స్తోత్రాలైనా వారికి అన్నింటిని ఆర్థికంగా మార్చి నాయన తండ్రి వారందరికీ గర్భఫలం దయచేసి గొప్ప సాక్షిగా వారిని వాడుకోండి నాయన. మీ కొందరాలయ్యా. అలాగే బ్రహ్మ ఇంకా తండ్రి గర్భ స్త్రీలు ఉన్నారు ప్రభావ సంఘంలో వారికి కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాలు దయచేసి ఇస్తున్న వారికి ఆంటలు వారికి అనుగ్రహించండి నాయన. అలాగే బాలించ తల్లికి చండి బిడ్డలకి మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. మీ కొందరాలు స్తోత్రాలైనా. మరి మీకు మీరు రాత్రికాల సమయంలో తండ్రి ఇక్కడ తరలి వచ్చిన ప్రతి బిడ్డ పేరు పెంచి జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఈ బిడ్డకి అవసరం మీరు తీర్చండి నాయన. ఆర్థికంగా బిడ్డలందరూ మీరు బలపరచండి నాయన. ఆయా కంపెనీలో పనిచేస్తున్న బిడ్డలు ఉన్నారైనా వారి కంపెనీలైనా ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉండడానికి మంచి వేతనాలు రావడానికి మీరు సహాయం చేసి నడిపించండి నాయన. మీ కొందరు స్తోత్రాలు ఆయన. రాత్రికాలం తీర్చండి మమ్మల్ని అందరూ ఇప్పుడు మీరు నింపండి నాయన. ఇది నాకు రాలేని బిడ్డలు మరోసారి మీరు జ్ఞాపకం చేసుకుని మరో త్వరణాన్ని వరకు అనుగ్రహించి అందులో సంతోషించే భాగాన్ని బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని మరోసారి దేవుని కొరకు మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రతిలాడు పెట్టుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. క్రమంగా జరిపించిన విధానాన్ని నీకు స్తుతిస్తోత్రాలు చేస్తున్నాను. అలాగే నేను స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా తండ్రి. మీ స్తుతులు మీరు చేసిన స్తుతులన్నీ మీ ఉగావాసం చేరినవి నమ్ముచున్నామయ్యా తండ్రి. స్తోత్రమైనా అలాగే నేను స్తోత్రాలు చేసి పెట్టి ఇంకా బలపరిచి ఇంకా మంచిగా చేయడానికి కృపపడ్డాయ్యా తండ్రి. స్తోత్రమైనా అలాగే నేను ప్రభు వాక్యాన్ని వివరించిన బిడ్డలు ఇంకా బలపరిచిన తండ్రి ప్రభావ అనేక మందికి నేను ఆమె వాక్యాన్ని అందించడానికి కృప చెప్పండి. మీ బిడ్డలైన ప్రభావ బైబిల్ స్టడీలో నేర్చుకున్న బిడ్డలకి ఇంకా జ్ఞానం దయచేదండి. స్తోత్రమైన అలాగే నేను ప్రభావ మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. సంఘానికి ఇచ్చిన దయచేయని బట్టి నీకు స్తోత్రాలు ఇచ్చిన ప్రభావ. వారి చేపరంలో మీరు ఉన్నటువంటి ప్రభావ వారి కుటుంబాల్లో క్షమాభివృద్ధి దయచేదండి. స్తోత్రమైన అలాగే నేను ఈ రోజునైనా మరి సైలెన్స్ రానయ్యగానైనా ప్రభావ వారికి మంచి ప్రయాణాన్ని దయచేదండి ప్రభావ. వచ్చేనైనా మరి ఆదివారం సన్నిధానంలో వారు రావడానికి కృప చూపైతే తీసుకోవద్దునైనా. అలాగే నేను చిన్న బిడ్డలైనా మరి నెక్స్ట్ మంత్ థర్డ్ అయినా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నానైనా ప్రభావ ఆ బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చినైనా ప్రభావ ఏసయ్య మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి కృప చూపండి తండ్రి. స్తోత్రాలు అలాగే తండ్రి ప్రభావ తమని బట్టి కూడా నీకు స్తుతిస్తోత్రమైన నా బిడ్డనైనా మరి ఈ ప్రాంతంలోకి వెళ్తుండగానైనా తండ్రి ప్రభావ మంచిగా చదువుకునే తల్లిదండ్రులకు మంచి పేరు తేవడానికి కృప చూపండి తండ్రి. స్తోత్రమైన అలాగే నేను తిమోతినైనా ఇంటి దగ్గర నుండి వచ్చిందైనా తండ్రి. స్తోత్రమైన గత కాలంలో అబ్బాయి ప్రభావ అనారోగ్యంతో వెళ్ళి ఉండగానైనా నువ్వు స్వస్థపరిచావు తండ్రి ప్రభావ. ఈసారి గొప్ప దేవుడునైనా తండ్రి. స్తోత్రమైన నీ కృప చెప్పిన బిడ్డను స్వస్థపరిచి మరి తిరిగి మరి రావడానికి నేను కృప చూపిన విధానాన్ని బట్టి నీకు స్తుతిస్తోత్రాలు ఇచ్చినాను తండ్రి. వందనాలైనా మా పరిశుద్ధానికి స్తుతిస్తోత్రమైన అలాగే ఈ జరగనున్న కార్యక్రమం అంతా నీ మహిమాత్మగా జరిపించుకున్నాక పర్వాదించినాను తండ్రి. స్తోత్రమైన అలాగే మరి ఆదివారం రోజు కూడా అనేక మంది బిడ్డలు నడిపించిన కేవలం స్తుతించి కనపరచాలి తండ్రి ప్రభావ. అనేక మంది బిడ్డలు రావడానికి కృషిపోయింది. అలాగే నేను తండ్రి ప్రభావ మా వాచ్యానికి నేను ప్రభావ ఏమేమి అవసరతలు ఉన్నాయో తెలిసిన గొప్ప దేవుడు నేను ప్రభావ. అలాగే నేను ఇండియా ప్రాంతం నుండి ఏ దయచేసి అయితే రానే ఉన్నారైనా తండ్రి ప్రభావ బిడ్డలనైనా నడిపించండి అయ్యా తండ్రి. స్తోత్రం అలాగే నేను ప్రభావ ఇచ్చిన దినాన్ని బట్టి నీకు స్తుతిస్తోత్రాలు చెప్పుకుంటారు. అలాగే మా సంఘాలను స్వార్థకులు పట్టుకోవడానికి
స్థుతిస్తున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి పిల్లలు ఎక్కడ మంచి ఆరోగ్యం ఇచ్చిన మంచి జ్ఞానంతో నింపండి అయ్యా తండ్రి స్తోత్రములైన. వారి చదువుల్లో మీరు ఉండండి అయ్యా తండ్రి స్తోత్రములైన. వారికి అవసరతలు ఉన్నాయైనా తెలిసిన గొప్ప దేవుడునైనా ప్రతి అవసరతను మీ నామంలో తీర్చండి అయ్యా తండ్రి స్తోత్రములైన. అలాగే మా సంఘంలో స్త్రీలందరినీ ప్రభా పేరు పేరుగా నియమించి ఆశీర్వదించండి ప్రభా. వారు చేసిన ప్రార్థనను బట్టి నీకు వందనాలు తండ్రి స్తోత్రములు. ఇక్కడ మా అందరినీ కూడా బలపరిచి నీకు నామంలో హెచ్చించమని ప్రాథమికంగా చేర్చుకోమని నజరేయుడని సేవకులని కడుగొట్టుచున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పనులు తండ్రి, నీ ఉన్నత నామంకి ఉన్నత ప్రశస్తకి నీ వందనాలు, నీ స్తోత్రం. అద్భుతాలు చేయువాడు ఆశ్చర్యకరుడు, నీ వందనాలు, నీ స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. గడిచిన దినమంతయు తండ్రి నీ సజీవైన రెక్కల కింద భద్రపరిచి తండ్రి ఇటు రీతిగా మేమందరం తండ్రి కూడి తండ్రి నీ సన్నిధిలో తండ్రి నేను ఆరాధించే వారిగా ఉండటం మీ కృప చూపిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ఇక్కడ బైబుల్ స్టడీలో మేమందరం తండ్రి ఇది తండ్రి ఇటు రీతిగా కలిసి నేను స్తుతించే వారిగా మీరు మమ్మల్ని ఉంచిన విధానం మరొకసారి వందనాలు తండ్రి. ప్రారంభం ప్రార్థన నుంచి తండ్రి ఇప్పటిగా తండ్రి మీరు కృప చూపినారు, అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. స్తుతి పాటలో కానీ స్తుతి ఆరాధనలో కానీ బైబుల్ పాఠనంలో కానీ అయ్యా వాక్య దానంలో కానీ మీరు కృప చూపెట్టిన అందుని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా నీ బిడ్డని నిలబెట్టుకుని చక్కని మాటలు చెప్పినారు, అందుని బట్టి వందనాలు తండ్రి. అయ్యా ఇద్దరిని చూపెట్టి తండ్రి ఒకరు పాపం వైపు ఒకరు నీ చేయి పట్టుకొని తండ్రి నీ మార్గంలో నడుచుకునే వారు తండ్రి. అయ్యా ఒకవేళ తండ్రి నీ చేయి విడిచి తండ్రి మేము పాపం వైపు పరిగెత్తుతున్న వారిపై ఉన్నాము తండ్రి, మమ్మల్ని క్షమించండి తండ్రి. అయ్యా మేమందరం తెలుసుకొని తండ్రి నీ మార్గం నడుచుకునే వారి ఉండటకు సహాయం దయచేయండి. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. ఇన్ని రోజులు తండ్రి ఇన్ని సంవత్సరాలు తండ్రి నువ్వు మమ్మల్ని భద్రపరిచి తండ్రి ఇంటి దినం వరకు తండ్రి నీ సజీవైన రెక్కలిగిన భద్రపరుస్తున్నాం, అందుని బట్టి వందనాలు. ఏ చేరవచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి ఏ అవసరాలతో మితమై వచ్చినారో ఏ బాధతో వచ్చినారో తండ్రి నువ్వు చూస్తున్న దేవుడు, ప్రతి ఒక్క హృదయం ఎదిగి ఉన్న దేవుడు తండ్రి. వారి బాధ తండ్రి ఏ బాధ చింతనంతా తీర్చిన తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా మీకు ఇచ్చిన దైవజనం బట్టి నీకు స్తోత్రం తండ్రి. వారి పరిచయమైన తండ్రి ఇంకా తండ్రి అనేకులకు తండ్రి చెప్పడం చూపెట్టడం తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటాం. వారి చక్కని ఆరోగ్యం దయచేయండి తండ్రి. వారి కుటుంబాలను దీవించండి, వారి ఉద్యోగాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రం. అదేవిధంగా తండ్రి మా సంఘంలో ఉంటున్న ప్రతి స్త్రీలను చిన్న బిడ్డల పురుషులను యవనస్తులను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలను దీవించండి, వారి విడిచొచ్చిన కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. వారి కష్ట జీవితంలో తండ్రి మీరు కృప చూపండి, మీరు ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రం. తండ్రి ఎక్కడున్నారని తండ్రి నీకు కేవలం మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేమందరం ఉండటకు సహాయం దయచేయండి తండ్రి నీకు స్తోత్రం. అనారోగ్యంగా ఉన్న వారిని తండ్రి జ్ఞాపకం చేసుకుని తండ్రి చక్కని ఆరోగ్యం దయచేయండి తండ్రి నీకు స్తోత్రం. ఏ మానసిక ఇబ్బందులు బాధపరిచిన బిడ్డలు తండ్రి ధైర్యపరచండి తండ్రి నీకు స్తోత్రం. నువ్వు ఉన్నవాడిని తండ్రి వారి తండ్రి ప్రతి అవసరం ప్రతి బాధ నీ వైపు నీ దగ్గర తండ్రి మొరపెట్టుకునే వారిని నాకు సహాయం దయచేసి తండ్రి నీకు స్తోత్రం. అదేవిధంగా తండ్రి చర్చ్ యానివర్సరీ సెప్టెంబర్లో తండ్రి ఫిక్స్ చేసిన తండ్రి మీరు కృప చూపెట్టండి, మీరు ఆశీర్వదించండి. ప్రతి కార్యక్రమం తండ్రి నీకు మహిమ తెచ్చే వారిగా ఉండటకు సహాయం దయచేయండి నీకు స్తోత్రం. అయ్యా సహకరిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. బిడ్డ తండ్రి అలాగే వేడుకోబడుకున్న మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. అయ్యా బిడ్డను కాపాడి తండ్రి అనారోగ్య స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి మీరు తండ్రి బలపరిచి మరలా తండ్రి మొదటి ఫస్ట్లాగా మీరు బలంగా మార్చిన విధానం బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రం. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. అయ్యా స్వదేశంలో ఉంటున్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి మరొకసారి తండ్రి చక్కగా తండ్రి నీ మా సంఘంలో చేరి నేను స్తుతించే వారి ఉండటం సహాయం దయచేయండి తండ్రి నీకు స్తోత్రం. తండ్రి ఈరోజు వస్తున్న శైలేషనాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి. వారి ప్రయాణంలో మీ సహాయం దయచేయండి నీకు స్తోత్రం.
మరల మా మధ్య తండ్రి తిమోతి బ్రదర్ని మీరు తీసుకొచ్చారు. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. వీడియో వల్ల చేస్తున్న ప్రతి మేలులోకి నీకు వందనాలు. వీడియోకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇక తండ్రి అదే విధంగా తండ్రి అదే విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి తండ్రి మీరు కృప చూపెట్టి తండ్రి బిడ్డలు తండ్రి స్వదేశంలో మా అందరి కుటుంబాలను ఇక్కడ ఉంటున్న ప్రతి ఒక్క సంఘ బిడ్డలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీరుతో తృప్తిపరుస్తున్నాము వేసే పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. మీ కృపచేత మమ్మల్ని భద్రపరిచి కాచి కాబడిన దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం నుంచి ఈ సమయం వరకు మమ్మల్ని నడిపించి మీ సన్నిధానంలో మమ్మల్ని కూర్చోబెట్టుకున్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు రాజు. మేము ఇక్కడ ఆలోచనగా బ్రతుకుతున్నాము తండ్రి. మీ కృపచేత మమ్మల్ని బ్రతికిస్తున్నాం దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. మా హృదయం మీ కొరకు అర్పించుకునే నన్ను మాకు దయచేయండి. దయానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. మన ఆలోచనగా బ్రతుకున్న తండ్రి కేవలం మీ కృపచేత బ్రతుకుతున్నాను. మాలో ఉన్నదని నేను వ్యర్థమైన ఆలోచనలు దూరపరిచిన కేవలం నేను మీ కృప చేతులకు బ్రతుకున్నాను ప్రభు. కోడి తన పెద్ద చేత పట్టుకోకుండా కాపాడుతున్న దేవానికి వందనాలు. అటు రీతిగా మమ్మల్ని భద్రపరుస్తున్న వాడికి వందనాలు స్తోత్రం ప్రభు. అయ్యా మీకు వందనాలు స్తోత్రములు. జరుగుతున్న ప్రతి ఆరాధన మీరు తోడుకున్నందుకే మీకు వందనాలు స్తోత్రములు ప్రభు. ఈరోజు జరిగిన వాక్య విషయంలో మీరు తోడుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రములు ప్రభు. మోషే విషయంలో తనైనా మీరు తోడుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. ఏమి ఇచ్చుకోరు మీ కృప తీర్చుకోరు కదా ప్రభు. నీకు వందనాలు తండ్రి నాయన. ఈ సెలవు దినంలో దాన్ని మరల మాకు తరుణమును దయచేసి తండ్రి నాయన ఇటు దినమును మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. విన్న వాటిని దాన్ని నేను మా హృదయం అనే పలక మీద దాన్ని రాసుకున్నప్పుడు మీరే సహాయం దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. యేసయ్యా మరో తరుణం అంటూ ఉంటే నాకు ప్రభు మీ సన్నిధానంలో సంతోషించే కృపను మాకు దయచేయండి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. దైవజన ప్రభు ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి ప్రభు. విడిపడి అయ్యా వస్తుండగా వాయువేగంలో మీరు తోడుగా ఉండండి. రోడ్డు ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. నీకు వందనాలు ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు. తిమోతి విషయం మీరు సహాయం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. ఆ బిడ్డ ప్రయాణ మాత్రలో మీరు తోడుగా ఉన్నారని మేము నమ్ముచున్నాము. నీకు వందనాలు తండ్రి. అయ్యా రేపు జరగబోయే ఆరాధనలో ఆదివారపు ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. నీకు వందనాలు ప్రభు. అలాగే జరగబోయే తండ్రి నేను వార్షికోత్సవం విషయంలో మేము ప్రార్థన చేయించున్నాం ప్రభు. ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి. నీకు వందనాలు ప్రభు. నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ అనారోగ్య బాధలతో తండ్రి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. ఆయనకి వందనాలు స్తోత్రం ప్రభు. గర్భఫలం లేక ఎంతో మంది కృంగిపోతూ ఉంటున్నారు ప్రభు. అటువంటి వారిని మీరు అటువంటి వారు అభిషేకించండి ప్రభు. నీకు వందనాలు స్తోత్రం ప్రభు. హాస్పిటల్ పై ఎంతో మంది కృంగిపోతుందని నేను హాస్పిటల్కి దాన్ని పరిమితం అయిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రభు. అటువంటి వారిని కూడా మీరు దర్శించండి. మీ ప్రేమను రుచి చూపించండి. ఆయనకి వందనాలు స్తోత్రములు ప్రభు. ఏసే ఇంకా మాకు తరుణం ఉంటే మీ సన్నిధానంలో బ్రతికే కృపను మాకు దయచేయండి. బ్రతికోట క్రీస్తే చావైతే మేలని మాకు ధైర్యం దయచేయండి ప్రభు. మీ సువార్తను వెదజిల్లే కృపను మాకు అందరికీ దయచేస్తారండి. ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని రాని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మరణ తరుణంలో మాకు దయచేస్తారని యేసు అతి పరిశుద్ధమైన మమ్మల్ని అడిగి పొందుకునే నామ తండ్రి. కార్యక్రమంకి వచ్చిన మీ అందరికీ దేవుడు బాబు దీవించి ఆశ్రయించిన కాక ప్రభు చిత్తమైతే ఆదివారం దినం మనం కలుసుకుందాం. ప్రత్యేకంగా ఈరోజు కార్యక్రమం పురస్కరించుకొని సంఘం నుంచి స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రార్థన జ్ఞాపకం చేసుకొని సంఘం దేవుడు ఆర్థిక బలపరిచినట్లు మీ ప్రార్థన దేవుని ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమం నుంచి దేవుని సేవలు చేస్తారు. దీని మహిమ కలుగు హల్లెలూయా. చాలా సంతోషం తిమోతిని చూడటం సంఘంలో చాలా వండర్ఫుల్ మూమెంట్ అండి. అసలు అనుకోలేదు. తిమోతి నీ గురించే కాదు, నేను ఇంటికి వెళ్ళినప్పుడు చాలా అలర్చితులు అయినా చాలామంది వెనుకబైకి రాలే. చాలామంది నా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా ఇంక రావడం అయిపోయింది వెనుకబై అనుకున్నారు. ప్రభు మన పక్షాలు మనకు విరోధం ఏమంటే హల్లెలూయా. మహిమ కలుగును గాక. దేవుడు వెన్నంటే ఉంటాడు. మన భక్తుల సడలిపోకూడదు. అహరోలాగా దేవుని మహిమ కలుగు. అదేవిధంగా ప్రసాద్ గారి మన తలంపులు దేవుని తలంపులుగా అది మాట చెప్పక ఇష్టపడుతున్నాం. వారు ఫోన్ చేసి మన బుధవారం పసుపడికలో ఫోన్ మోగుతుంది, ముగ్గురు ప్రార్థన చేస్తుంటే 100 మంది కూడా మిస్ కాల్ ఇచ్చారు. ఆయన మెసేజ్ పెట్టారండి. నాకు నెట్ ఉండదు, ఇంట్లో ఉంటే నెట్ ఉంటుంది, ఆఫీస్లో నెట్ ఉంటుంది అంటే అటవాను. బయటికి వెళ్ళి ఫోన్ చేశాను. నా పేరు ప్రసాద్ అండి, నేను దుబాయ్లో ఇచ్చాను, పార్లర్గా చర్చికి వెళ్తాను,
మీరు వాచ్ కోచింగ్కి వెళ్తాను కదా, నేను వస్తాను అన్నాడు. నేను తీసుకెళ్తాను. వాచ్ కోచ్ అంటే సాధ్యత ఎలక్ట్రిషన్ వాచ్ కోచ్ అనుకున్నాను. గ్లోరియస్ మినిస్ట్రీస్ వాచ్ కోచింగ్ కూడా పాకిస్తాన్ ఐడోలో జరుగుతుందంట. ఆయన వెళ్ళే సంఘం జబలారీలో మరి వెళ్ళే సంఘం. అయితే ఆయన మళ్ళీ నాకు ఫోన్ చేసి మధ్యాహ్నం దేవుని మహాకృపంగా మన సువార్తికుల్ని అరేంజ్ చేశారు. ఉండటం మంచిది, దేవుడు ఆయన కోసమే మరి కాల్ అరేంజ్ చేసి ఉంటాడు. హల్లెలూయా. ఆయన అన్న మాట ఏంటంటే ఎక్కడికైతే ఏంటంటే దేవుడి సన్నిధికి వెళ్తున్నాను. ఆయన అన్నాడండి, సాధ్య నేను చెప్తానండి దుబాయ్, నేను ఏంటిదంటే ఏమంటారండి రూట్ పేపర్ లొకేషన్ నేను పెడతానంటే దుబాయ్లో కాదు సాధ్యం అంటే అప్పుడు సాకేయడం. ఇంకా నేను దుబాయ్ వెళ్తాను అనుకున్నాడు ఆయన. నేను మహిమగా అయితే వెళ్ళిన దాకా అద్భుతమైన వాక్యం చేస్తాం. దేవుడి మీద గారు మన బుధవారం వస్తున్నారు. డాక్టర్ ఫ్రాన్స్ గారు మనం తీసుకొస్తామని చెప్పి నాకు తమ్ముడికి మధ్యాహ్నం బట్టి చెప్పాను. బుధవారం అద్భుతమైన వాక్యం చేస్తాం. మీరు మన స్నేహితుల్ని అన్ని కొంచెం తీసుకుని గారు ఆ దినాన్ని మేము ఆతిథ్యం ఇచ్చింది. మేము నెలలో ఒకసారి చేయగలిగిన బుధవారం సేవకులు మేము రాజేష్ గారు 10 నెలల మొదటి వారం మేము చేస్తాం కాబట్టి మేము ఆతిథ్యం చేస్తాం. అది సంఘానికి ఏదో ఒకటి ఇంజనీర్ అయినా సరే ఏదైనా సరే ఆతిథ్యం చేస్తాం. అదే నేను ప్రసాద్ గారికి ఇంకా చెప్పాలంటే ఏంటంటే ఆయన పరిచర్యలు ప్రార్థన చేయటంలో లేకపోతే బైబిల్ చదవటంలో అది కాదు. ఆయన చేసే పరిచయం అంటే నన్ను సంఘాన్ని నడిపించడం. ఆయన వాహనాన్ని ఇచ్చిన వాహనం 12 మంది సీట్లు అర్ధరాత్రి తీసుకెళ్ళి మీరు పెంచుకున్నారు సువార్తలు పక్కన కూర్చోబెట్టి వెనకన్నా వారిని కూర్చోబెట్టారు. దేవుడు మహాకృప. మంచి స్థలానికి వచ్చాడు మీరు. పూజాత్రి సంఘం ఒక కుటుంబం ఇది ఒక కుటుంబం. లేదా మంచి సంఘాన్ని తీయడం మిమ్మల్ని నడిపించాడు. పాను తీరడు కాదు ఏంటి కాలాన్ని నడిపించినట్టుగా పూజాత్రి నడిపించాడు. దేవుడు ఈ సంఘంలో మీరు ఇప్పుడున్నంత కాలము దేవుని మందిరంలో నడపడిన పచ్చని ఒలివ ముక్క వలె మీరు అభివృద్ధి పొందుతూ మీ కుటుంబం క్షమాభివృద్ధి నొందును గాక. ఆమేన్. దేవుని మహిమ కొరకు ప్రార్థించుకుందాం. అనేక మంది దేవుడు నడిపిస్తాడు. యేసుదాస్ గారు నడిపించాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆయన అరబ్ చెప్పాయన పాకిస్తాన్ ఆయన బతిమాలుకుని 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేస్తాడు ఆ మందిరానికి. దేవుడి గారు వాచుకొచ్చి జస్ట్ ఇన్విటేషన్ సీరియల్ చేశాను అంతే. నేను వచ్చేసాడు. ఆసక్తి ఉండాలండి. సమయం ఇంట్లో కూర్చుని కాళ్ళు ముడిసి పెట్టుకుని శరీరాన్ని పెంచుకుందాం, గ్లామాన్ని పెంచుకుందాం. ఇదే దౌర్భక్తి క్రైస్తవుడికి. ఇలాగంటే ఈడు చచ్చిపోతా జనాలు. వీడిపై మాట్లాడుతుంటే రగిలిపోతుండదు హృదయం. క్రైస్తవుడిగా బతకడం కాదు, కలకాలం బతికంటే అవసరం రోజు బతికేస్తాడు క్రైస్తవుడి జీవితం. హల్లెలూయా. నిత్యం దేవుడి సన్నిధిలో గడపాలి. ఆరాటము పోరాటం ఎదిగినారా ఆసక్తి కలిగి జీవించాలి. ఏమో మాట్లాడలేమో ఇంకొక క్షణం ఏమవుతుందో నాకే తెలియదు. దీని మహిమ ప్రార్థించుకుందాం. పిల్లలు ఎంతమంది ఉన్నారండి ఈరోజు సెలవు వచ్చి ఇంట్లో పడుకున్న వాళ్ళు, కారు ఉన్న వాళ్ళు, మరి పెద్ద పెద్ద కౌరులు మరండి. మేము భక్తులు సంఘంలో మోకాళ్ళు వేస్తారు ప్రార్థనలో. ఎందుకంటే ఇది హల్లెలూయా మనుషులు కనపడడం కాదు, దేవుడికి కనిపించిన మన ప్రభుత్వం ఉండాలి. హల్లెలూయా. తెలుస్తూ ప్రార్థించుకుందాం. అమ్మాయి ఇంటికి కడిచేద్దాం.